మన ముందు వీడియోలో మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏ ఫేజ్లో చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎవరైనా సరే మీకు డివైన్ కోడ్స్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి సజెస్ట్ చేసినప్పుడు అవి ఎలా చేయాలి, మన మైండ్ సెట్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఎన్నిసార్లు చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఎప్పుడైనా మీకు ఒక స్విచ్ వర్డ్ థెరపిస్ట్ కానివ్వండి, మేనిఫెస్టేషన్ కోచ్ కానివ్వండి, ఎవరైనా మీకు కొన్ని కోడ్స్ సజెస్ట్ చేసినప్పుడు మీరు 28 సార్లు ఆ సంఖ్య ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వాలి. మోర్ దెన్ చేసినా పర్వాలేదు, బట్ మ్యాక్సిమం ఇది ఎన్నిసార్లు చేసుకున్నా ఇబ్బంది లేదు, కానీ మినిమం 28 సార్లు అన్నా చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు, మాకు చెప్పడమైనా మీరు కూడా చేస్తారా అని చెప్పి. సో మీకు చెప్పడమే కాదు, నేను కూడా ప్రతిరోజు నేను మార్నింగ్ లేచిన వెంటనే చాంటింగ్ చేసుకుంటాను. బిఫోర్ బెడ్ ఇలా ఖచ్చితంగా నేను స్విచ్ వర్డ్స్ అనేవి రాసుకుని చాంటింగ్ చేసుకుని మాత్రమే నిద్రపోతాను. మీరు చూడొచ్చు క్లియర్గా, మీకు ఫోటో కూడా నేను ఇక్కడ పక్కన చూసుకోవచ్చు నేను ఎట్లా రాశాను అనేది. సో ఇప్పుడు మీరు ఒక డైరీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడైనా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్కి కానివ్వండి, డివైన్ కోడ్స్కి కానివ్వండి, మీరు ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి చక్కగా. ఇలా ఏదైనా పర్వాలేదు, మీరు కొత్తది కొని తెచ్చుకోవాలని ఏం లేదు. కొత్తది ఉంటే మరీ మంచిది, యూజ్ చేయలేనిది ఉంటే ఇంకా మంచిది. ఇలా ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. ఒక గ్రీన్ కలర్ పెన్ కానీ, రెడ్ కలర్ పెన్ కానీ, విష్కి మాత్రమే నేను చెప్తున్నాను. అంటే విష్కి సంబంధించిన డివైన్ కోడ్స్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి, రెడ్ కలర్ పెన్ కానివ్వండి యూస్ చేయండి. అదే మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మీ లైఫ్లో అనుకుంటే కనుక బ్లాక్ కలర్ పెన్ యూస్ చేయండి. ఇలా ఒక డైరీ మెయింటైన్ చేసుకుని ఆ ప్రాబ్లంకి తగ్గ కలర్ని చూస్ చేసుకుని రోజుకి 28 సార్లు వాళ్ళు మీకు ఏదైతే, నేను కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి ఎవరైనా సరే మీకు సజెస్ట్ చేసినప్పుడు రోజుకి 28 సార్లు ఆ కోడ్ని కానివ్వండి, ఆ స్విచ్ బోర్డ్ని కానివ్వండి టాప్ టు బాటమ్ 28 సార్లు రాసేసిన తర్వాత, రాసేటప్పుడు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. ఎక్కడైతే హైఫన్తో సహా ఇచ్చారో ఆ హైఫన్ ఖచ్చితంగా మీరు రాసేటప్పుడు హైఫన్ మెన్షన్ చేస్తూ మాత్రమే రాయాలి. అది కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి టాప్ టు బాటమ్. రాసేసిన తర్వాత 28 సార్లు కానివ్వండి, ఇంకా ఎక్కువ టైం ఉంది మీరు చేసుకోగలుగుతాను అంటే మీరు ఎన్నిసార్లు ఎంతసేపు చేసుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. కానీ మ్యాక్సిమం మీరు ఎంతైనా చేసుకోవచ్చు. మినిమం 28 సార్లు రాసేసిన తర్వాత 28 సార్లు చాంటింగ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మార్నింగ్కి రాసే టైం లేని వాళ్ళు ఈవినింగ్ అయినా రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు ఒక టైంని అయితే చూస్ చేసుకోండి. మీరు ఒక టైంని అయితే చూస్ చేసుకోండి. అది మార్నింగ్ రాయాలా లేకపోతే నైట్ నిద్రపోయే ముందు రాసుకోవాలా అనేది చూస్ చేసుకోండి. నన్ను అడిగితే బెటర్ టైం మీరు నిద్రపోయే ముందు 28 సార్లు రాసేసి ఎంతసేపు చాంటింగ్ చేయాలనుకుంటున్నారో అంతసేపు చాంటింగ్ చేసుకుని నిద్రపోవచ్చు. కానీ మార్నింగ్ లేచిన తర్వాత చాంటింగ్ మాత్రం మర్చిపోవద్దు. రాసే కాన్సెప్ట్ మాత్రం మీరు నైట్ బిఫోర్ బెడ్ పెట్టుకోండి, అంటే నిద్రపోయే ముందు. లేచిన తర్వాత ఖచ్చితంగా 28 సార్లు మీరు చాంటింగ్ చేసుకుంటే కనుక ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. నైట్ మీరు ఎవరైతే మంచి టైం దొరికింది, మేము 28 టైమ్స్ రాసుకుంటాము, 24 గంటల్లో మా గురించి మేము ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం ఇచ్చుకోలేమా, లేకపోతే ఒక 10 నిమిషాలు కూడా టైం ఇచ్చుకోలేమా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ నేను చెప్పినట్టుగా చేసుకోండి. గ్రీన్ కలర్ క్యాండిల్ కానివ్వండి, రెడ్ కలర్ క్యాండిల్ కానివ్వండి, టీలెట్ క్యాండిల్ ఒకటి మీరు నాకు తెలిసి ఒక 200 రూపీస్ 300 రూపీస్ ఉంటాయి, పారాఫిన్ వ్యాక్స్తో చేసినవి అయితే. లేదు ఎవరికైనా మనీ రిలేటెడ్ క్యాండిల్స్ కావాలనుకున్నా, రిలేషన్షిప్ క్యాండిల్స్ కావాలనుకున్నా మనల్ని సంప్రదించవచ్చు. అది ప్యూర్లీ హనీ బీ వ్యాక్స్తో కానివ్వండి, సోయ్ వ్యాక్స్తో కానివ్వండి చేసిన క్యాండిల్స్ అనేవి మన దగ్గర కూడా అవైలబుల్ ఉంటాయి. సో అలా క్యాండిల్ లైట్ చేసుకున్న తర్వాత చక్కగా మీ డైరీ ఓపెన్ చేసుకుని 28 టైమ్స్ రాసేసిన తర్వాత కొన్ని మేనిఫెస్టేషన్కి సంబంధించిన క్రిస్టల్స్ కూడా ఉంటాయి, మీరు అవి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్లో ప్లేస్ చేసుకొని మీరు చాంటింగ్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. లేదు మేము ఎఫర్ట్ చేయలేము అనుకుంటే మీరు అలాగే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా క్యాండిల్ లైట్ చేసుకోవడం. క్యాండిల్ వెలిగించడం నాకు ఇష్టం లేదు, నేను దీపం పెట్టుకుంటాను అంటే కూడా దీపం కూడా చక్కగా పెట్టుకోవచ్చు. నువ్వుల నూనె దీపం కానివ్వండి, ఆవు నూనె దీపం కానివ్వండి, మీ మనసుకి ఏదైనా అరోమాటిక్ ఆయిల్స్ ఏదన్నా మేము యూస్ చేసుకునే దీపంలో కొన్ని డ్రాప్స్ యూస్ చేసుకొని
దీపంలో వేసుకోవచ్చా అని అనుకుంటే కనుక చక్కగా దీపం పెట్టుకొని కూడా మీరు చాంటింగ్ చేసుకోవచ్చు. చాంటింగ్ చేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ క్యాండిల్ని కావచ్చు, దీపాన్ని కావచ్చు, మీరు ఆర్పద్దు, నోటితో ఆర్పద్దు. అది ఎంతసేపు వెలిగితే అంతసేపు అలా వెలగనివ్వండి. అలా వెలగడం వల్ల ఏమవుతుందంటే మీ పవర్ఫుల్ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, మీ విష్ ఏదైతే ఉందో, అది ఏమవుతుందంటే మనకి క్యాండిల్ ద్వారా మనకి యూనివర్స్కి రీచ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. దయచేసి క్యాండిల్ అయితే మీరు ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, దీపాన్ని అయితే ఆర్పాల్సిన అవసరం లేదు. చక్కగా వెలిగినంతసేపు వెలగనివ్వండి. మీకు కావలసినంతసేపు చక్కగా కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకుంటూ తొందరలోనే మీ విష్ ఏదైతే ఉందో అది మీకు జరగబోతుంది, చాలా తొందరగానే మీ కోరిక అనేది నెరవేరబోతుంది అని విజువలైజ్ చేసుకుంటూ చక్కగా చాంటింగ్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు చేసే ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం దయచేసి ఎవరితోని రివీల్ చేయకండి. సీక్రెట్స్ ఎప్పుడైనా చెప్తే అవి జరగవు. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా మీ మనసు బాగాలేనప్పుడు, మీరు ఏడ్చినప్పుడు, ఎవరితో అయినా గొడవ పడినప్పుడు దయచేసి చేయకండి. ఎందుకంటే మీరు ఫిజికల్గా ఏదైతే ప్రాసెస్ చేస్తున్నారో, అంటే దేనికోసం అయితే మీరు కావాలనుకుని ప్రాసెస్ చేస్తున్నారో, మీ సబ్ కాన్షియస్ మైండ్లో కూడా ఈ విష్కి సంబంధించిన విజువలైజేషన్ మాత్రమే ఉండాలి. జనరల్గా మనం ఎవరితోనో గొడవ పడ్డప్పుడు కానివ్వండి, మన మనసు బాగాలేనప్పుడు కానివ్వండి, ఆరోగ్యం బాగాలేనప్పుడు కానివ్వండి, మనం ఏదో రాస్తూ చాంటింగ్ చేస్తాం కానీ మన మైండ్లో వేరే అన్నీ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి, వేరే ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు దయచేసి అందుకే చేయొద్దని చెప్పాను. అండ్ ఎనర్జీ కూడా లో ఉంటుంది కాబట్టి చేయడం మంచిది కాదు. కాబట్టి ఈ ప్రాసెస్ చేసే ముందు మొదటి సూత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఖచ్చితంగా మీరు దేనికోసం అయితే రాస్తున్నారో ఫిజికల్గా ఒక ప్రాసెస్ చేస్తున్నారు, మీరు మెంటల్గా సబ్ కాన్షియస్ మైండ్లో కూడా మీకు ఆ థాట్ మాత్రమే ఉండాలి. మీరు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేస్తూ సాయంత్రం బిర్యానీ తినాలా, పెసరట్టు తినాలా అని ఆలోచించుకుంటూ చేస్తే ఇది పనిచేయదు. కాబట్టి దేనికోసం అయితే చేస్తున్నారో దానికోసం మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్లో కూడా విజువలైజేషన్ చేస్తూ ఉండండి. తప్పకుండా మీ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్.